వీడియోలో మనం క్యాష్ బడ్జెట్ గురించి తెలుసుకుందాము. క్యాష్ బడ్జెట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్లో సమ్ కూడా అడగచ్చు. క్యాష్ బడ్జెట్ గురించి తెలుసుకునే ముందు వాట్ ఈస్ బడ్జెట్ తెలుసుకుందాం. బడ్జెట్ మీన్స్ ద ఎస్టిమేట్ ఆఫ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ఫర్ ఏ పర్టిక్యులర్ పీరియడ్. అంటే ఇది రిసిప్ట్స్ గురించి పేమెంట్స్ గురించి ఎస్టిమేట్ చేసేదాన్ని బడ్జెట్ అంటాం. బడ్జెట్ అనేది మనం అందరం ప్రిపేర్ చేసుకుంటాం. మన స్టేట్కి ఒక బడ్జెట్ ప్రిపేర్ చేస్తారు, మన కంట్రీకి ఒక బడ్జెట్ ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ మన ఫ్యామిలీలో మనం కూడా బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటాం. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత పొదుపు చేయాలి, అలాంటివన్నీ మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. బడ్జెట్ అనేది సింపుల్గా చెప్పాలంటే ప్లానింగ్ అనమాట. అలాగే క్యాష్ బడ్జెట్ అంటే ఇట్ ఈజ్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ క్యాష్ రిసిప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్ ఫర్ ఏ పర్టిక్యులర్ పీరియడ్. క్యాష్ బడ్జెట్ అనేది క్యాష్ యొక్క రిసిప్ట్స్ గురించి, క్యాష్ పేమెంట్స్ గురించి చెప్తుంది. ఇది అంటే ఒక కంపెనీలోని క్యాష్ పేమెంట్స్, క్యాష్ రిసిప్ట్స్ గురించి చెప్తుంది. క్యాష్ బడ్జెట్ అనేది ముఖ్యంగా స్మాల్ కంపెనీస్కి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ the main objective of cash budget is provide all cash requirements in time and avoid accumulation of cash excess. అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ గురించి క్యాష్ బడ్జెట్ చెప్తుంది. అలాగే మనం బిజినెస్లో ఏ పని చేయాలన్నా క్యాష్ బడ్జెట్ అనేది ఇంపార్టెంట్. క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేయకపోతే పర్టికులర్ వర్క్కి ఎంత క్యాష్ అలొకేట్ చేయాలి అనేది మనం ఐడెంటిఫై చేసుకోలేము. కాబట్టి మనకి క్యాష్ బడ్జెట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం క్యాష్ బడ్జెట్ యొక్క ఫార్మేట్ చూద్దాము. ఇది క్యాష్ బడ్జెట్ యొక్క ఫార్మేట్ అన్నమాట. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్తో, ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ అంటే ముందు సంవత్సరం యొక్క క్లోజింగ్ బ్యాలెన్సే ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ కదా. దానికి మనం క్యాష్ రిసిప్ట్స్ అన్నీ యాడ్ చేస్తాం. యాడ్ చేసేగా వచ్చేదాన్ని టోటల్ క్యాష్ రిసిప్ట్స్ అంటాం. తర్వాత పేమెంట్స్ తీసేస్తాం. పేమెంట్స్ తీసేసి తర్వాత క్యాష్ రిసిప్ట్స్ నుంచి క్యాష్ పేమెంట్స్ తీసేస్తే వచ్చేదాన్ని మనం క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అంటాం. మనం దీని అంతటినీ ఒక ప్రాబ్లం ద్వారా సొల్యూషన్ చేద్దాము. అసలు ప్రాబ్లం ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. యూజ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రిపేరింగ్ క్యాష్ బడ్జెట్ ఫర్ ద మంత్స్ ఆఫ్ జూన్, జూలై అండ్ ఆగస్ట్ 2017. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని జూన్, జూలై అండ్ ఆగస్ట్ 2017కి క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. ఫస్ట్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఇన్ జూన్ 8,000. జూన్లో 8,000 ఉందంట ఓపెనింగ్ బ్యాలెన్స్. క్యాష్ సేల్స్ ఫర్ జూన్, జూలై అండ్ ఆగస్ట్ 3 మంత్స్కి క్యాష్ సేల్స్ ఇచ్చాడు. వేజెస్ పేయబుల్ 8,000 ఎవ్రీ మంత్. ఈ 3 మంత్స్ ప్రతి మంత్ 8,000 పే చేస్తున్నారంట వేజెస్. ఇంట్రెస్ట్ రిసీవబుల్ 1,500 ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. జూలైలో 1,500 పే చేశారంట. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఫర్ 10,000 ఇన్ ఆగస్ట్. ఆగస్ట్లో ఫర్నిచర్ కొన్నారు. క్యాష్ పర్చేస్ ఫర్ జూన్ 12,000, జూలై 10,000, ఆగస్ట్ 11,000. క్యాష్ పర్చేస్ ఫర్ క్యాష్తో పర్చేస్ చేశారంట జూన్లోని, జూలైలోని, ఆగస్ట్లోని. ఇప్పుడు మనం దీన్ని ఈ డేటాను ఉపయోగించుకొని మనం క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేద్దాం. ఇదిగోండి క్యాష్ బడ్జెట్ యొక్క ప్రొఫార్మా. మనము ప్రాబ్లం చూసి సమ్ చేద్దాము. ప్రొఫార్మా బట్టి మనకి ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ రిసిప్ట్స్ యాడ్ చేయాలి కదా. నేను ప్రొఫార్మాలో కూడా అదే రాశాను. మనం ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడో చూద్దాం. ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఇన్ జూన్ 8,000 ఇచ్చాడు. 8,000 రాసుకుందాం. 8,000. నెక్స్ట్ క్యాష్ రిసిప్ట్స్ చూద్దాం. క్యాష్ సేల్స్ ఉన్నాయి చూడండి. జూన్ 25,000, జూలై 20,000, ఆగస్ట్ 30,000. ఈ క్యాష్ సేల్స్ అనేవి మనము క్యాష్ రిసిప్ట్స్లోకి ఎలా వేసుకుంటున్నాం
అని చెప్తున్నానంటే పైన ప్రొఫార్మా ఉంది కదండి, ప్రొఫార్మాలో చూడండి ఇక్కడ ఉంది కదా క్యాష్ సేల్స్ అని. కాబట్టి మనం ప్రొఫార్మా బట్టి ఫాలో అవ్వాలి. వేసుకుందాం ఇప్పుడు మనం క్యాష్ సేల్స్ని. జూన్లో ఎంత ఇచ్చాడు? 25,000. జూలైలో ఎంత? 20,000. నెక్స్ట్ ఆగస్ట్లో 30,000. నెక్స్ట్ ఏముందో చూద్దాము. వేజెస్ అనేవి మనకి క్యాష్ పేమెంట్స్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 1,500 ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. ఇంట్రెస్ట్ అనేది మనకి క్యాష్ రిసిప్ట్స్లోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం వేద్దాము. ఇంట్రెస్ట్ మనం జూలైలో వచ్చింది కాబట్టి 1,500 ఇక్కడ వేద్దాం. మిగతా 2 months గురించి వాడు ఏమీ చెప్పలేదు. అలాగే ఇంకా సమ్లో క్యాష్ రిసిప్ట్స్ అనేవి ఏమీ లేవు, మిగతావన్నీ క్యాష్ పేమెంట్సే. కాబట్టి ఇప్పుడు మనం క్లోజ్ చేసుకోవాలి క్యాష్ రిసిప్ట్స్ని. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. 25,000కి 8,000 కలిపితే ఎంత? 33,000. ఈ 2 monthsవి మనం తర్వాత చేయాలి, ఎందుకంటే జూన్ నెలలో వచ్చిన క్లోజింగ్ బ్యాలెన్సే జూలై నెలలో ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని టోటల్ చేయలేము క్యాష్ రిసిప్ట్స్ని అప్పుడే. జూన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే జూలై చేయగలం. ఇప్పుడు మనం క్యాష్ పేమెంట్స్ని తీసేయాలి. సమ్లో క్యాష్ పేమెంట్స్ ఏమున్నాయో చూద్దాము. చూడండి, సమ్లో 3rd పాయింట్ వేజెస్ ఉన్నాయి. పేమెంట్స్ ఆఫ్ వేజెస్ 8,000. ప్రతి మంత్ 8,000 పే చేశారు. అది సమ్లో వేద్దాము. అమౌంట్ ఎంత? 8,000. ఎవ్రీ మంత్ 8,000. నెక్స్ట్ మనకి క్యాష్ పర్చేజెస్ అనేది ఉంది, అది కూడా వేద్దాము పేమెంట్స్లో. చూడండి, సమ్లో నేను ఇందులో వేసేసాను క్యాష్ పర్చేజెస్ అనేది. నెక్స్ట్ ఏముందో మనం చూద్దాము. నెక్స్ట్ మనకి పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ అనేది ఉంటుంది సమ్లో. ఇదిగోండి, పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ 5th పాయింట్. ఆగస్ట్లో మాత్రమే మనం కొన్నాము 10,000, అది కూడా సమ్లో వేద్దాము. ఇప్పుడు మనం క్యాష్ పేమెంట్స్ని టోటల్ చేయాలి. 12,000 8,000 కలిపితే ఎంత? 20,000. ఇవన్నీ ఈ 2 months మనం నెక్స్ట్ చేద్దాము. క్లోజింగ్ బ్యాలెన్స్ వేసిన తర్వాత, ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసిన తర్వాత చేద్దాం. ఇప్పుడు మనం క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ వేయాలి. అంటే ఏం లేదు, క్యాష్ రిసిప్ట్స్లోంచి క్యాష్ పేమెంట్స్ తీసేయాలి. 33,000లోంచి 20,000 తీసేస్తే ఎంత? 13,000. జూన్ నెలలో క్లోజింగ్ బ్యాలెన్స్ 13,000 ఉంది. ఈ క్లోజింగ్ బ్యాలెన్సే నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది మనకి. కాబట్టి 13,000 మనం ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి 13,000. ఇప్పుడు 13,000, 20,000, 1,500 ఈ 3 క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ రిసిప్ట్స్ అవుతుంది జూలై మంత్లోది. కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే 34,500 అయింది. అలాగే క్యాష్ పేమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తే 10,000, 8,000 ప్లస్ చేస్తే 18,000. ఇప్పుడు మనం జూన్ మంత్లో ఎలా అయితే క్లోజింగ్ బ్యాలెన్స్ చేసామో జూలై మంత్లో కూడా అలాగే చేయాలి. ఇప్పుడు క్యాష్ రిసిప్ట్స్ నుంచి క్యాష్ పేమెంట్స్ తీసేయాలి. అంటే 34,500 నుంచి 18,000 తీసేస్తే 16,500 వస్తుంది. 16,500. ఈ జూలై మంత్ క్లోజింగ్ బ్యాలెన్సే ఆగస్ట్ మంత్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఈ 16,500 మనం ఇక్కడ వేయాలి. 16,500. ఇప్పుడు మనం ముందు మంత్స్ ఎలా అయితే చేసామో ఇది కూడా టోటల్ క్యాష్ రిసిప్ట్స్ మనం చేయాలి. 16,500 30,000 ప్లస్ చేస్తే 46,500. అలాగే పేమెంట్స్ కూడా టోటల్ చేయాలి. చేస్తే 29,000 వస్తుంది. ఇప్పుడు మనం రిసిప్ట్స్ నుంచి పేమెంట్స్ తీసి క్లోజింగ్ బ్యాలెన్స్ వేయాలి. 46,500 నుంచి 29,000 తీసేస్తే ఎంత వస్తుంది? 17,500 వస్తుంది. అంతేండి, సమ్ అయిపోయింది. మనకి సమ్లో వాడు ఏమని ఇచ్చాడు? ప్రిపేర్ క్యాష్ బడ్జెట్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్, జూలై అండ్ ఆగస్ట్. ఈ 3 monthsకి మనల్ని క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేయమన్నాడు. మనము ప్రిపేర్ చేసేసాం. మనం 3 monthsకి క్యాష్ బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసేసాం. ఇంతే అండి, క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అవి చూద్దాము.